పక్షిరాజు వర్తమానము, ఇది అంత్యకాల వర్తమానము. ఎత్తబడే విశ్వాసము, ఇది సిద్ధపరచు కృప వర్తమానము. ఏర్పరచబడిన వారి కోసమే ప్రభువు ఇచ్చిన కృపా పిలుపు. వాక్యము వెలిగే ఈ ఘడియలో వధువుకు చివరి పిలుపు. పక్షిరాజు, పక్షిరాజు, అంత్యకాల వర్తమానము. పక్షిరాజు, పక్షిరాజు, ఎత్తబడే విశ్వాస వర్తమానము. ఆకాశమున ఎగురుచున్న మహాపక్షిరాజు చూడు. నాలుగవ జీవి ప్రత్యక్షమై ప్రవచన రహస్యాలు తెరచెను. సింహము, ఎద్దు, మనిషి జీవులు భూమిపై తమ సాక్ష్యమిచ్చెను. భూ సంబంధమైన బలి పశువులై కాలమును సూచించెను. కానీ పక్షిరాజు పైకి ఎగిరెను, పరలోక దృష్టిని చూపెను. వాక్యపు లోతైన ప్రత్యక్షతను ఎన్నుకోబడిన వారికి అందించెను. పక్షిరాజు, పక్షిరాజు, అంత్యకాల వర్తమానము. పక్షిరాజు, పక్షిరాజు, ఎత్తబడే విశ్వాస వర్తమానము. సింహము ధైర్యమును పలికెను, ఎద్దు సేవను ప్రకటించెను. మనిషి జ్ఞానమమును చూపెను, పక్షిరాజు ఎత్తబడుటను తెలిపెను. నేలదుసయములు ముగిసే వేళ ఆకాశ పిలుపు వినబడును. పరిశుద్ధ వధువు సిద్ధమై ప్రభు సన్నిధికి ఎగురును. పక్షిరాజు, పక్షిరాజు, అంత్యకాల వర్తమానము. పక్షిరాజు, పక్షిరాజు, ఎత్తబడే విశ్వాస వర్తమానము. ప్రవచనముల ప్రత్యక్షత ఇదే, దేవుని యుగ ప్రణాళిక ఇదే. మూసి ఉన్న రహస్యములు నేడు వాక్యములో బయలుపడెను. పక్షిరాజు రెక్కల క్రింద రక్షణ కృపను పొందుదము. పెండ్లి కుమారుని నిరాకకై పరిశుద్ధులమై సిద్ధపడుదము. పక్షిరాజు, పక్షిరాజు, అంత్యకాల వర్తమానము. పక్షిరాజు, పక్షిరాజు, ఎత్తబడే విశ్వాస వర్తమానము. సింహము, ఎద్దు, మనిషి కాలమునకు సాక్ష్యమిచ్చెను. పక్షిరాజు ఎగురుచు వచ్చి వధువును సిద్ధపరచెను.